మిమ్మల్ని ప్రోత్సహించాలని కోరుచున్నాను. Every day, ప్రతిరోజు minimum కనీసం 6 hours I will spend in the presence of God. 6 గంటలు నేను దేవుని సన్నిధిలో గడుపుతాను. I will spend 6 hours on the word of God. దేవుని వాక్యాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ కనీసం 6 గంటల సమయాన్ని దీంతో గడుపుతాను. Only studying the word of God. కేవలం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ పఠించడమే. I'm not talking about prayer. ప్రార్థన గురించి కాదండి నేను మాట్లాడేది. Hallelujah. Hallelujah. When you seek the law of the Lord, మీరు ఎప్పుడైతే యెహోవా ధర్మశాస్త్రం అలా పరిశోధిస్తారో what happens? ఏం జరుగుతుంది? Hand of the Lord comes upon you. యెహోవా హస్తం మీ పైకి దిగి వస్తుంది. రావాలా? రావాలా? కావాలా? కావాలా? చెప్పండి. చెప్పండి. పాస్టర్స్ డబ్బులు ఉంటే చాలు. డబ్బులు it became double. అది రెండంతలు అయిపోయింది, డబుల్ అయిపోయింది. డబ్బులు అని డబుల్ అయిపోయింది. But today, కానీ ఈరోజు we need to seek the law of the Lord. మనం యెహోవా ధర్మశాస్త్రాన్ని వెదకవలసిన వారిగా ఉన్నాం. ఎజ్రా is a priest. ఆయన ఒక యాజకుడు. Even though he is a priest, ఆయన యాజకుడై ఉండి కూడా he began to seek the law of the Lord. యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తున్నాడు. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Bible says in the book of Job, యోబు గ్రంథంలో బైబిల్ చెప్తుంది, I think chapter 23, 23వ అధ్యాయం అనుకుంటాను. Job chapter 23, 23వ అధ్యాయం యోబు గ్రంథము verse 12. 12వ వచనం. I like this man what he says. ఈ వ్యక్తి చెప్తున్న మాట నాకు చాలా ఇష్టం. I have not departed from the commandments of his lips. I have treasured the words of his mouth more than my necessary food. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. మీకు భోజనమా? బిర్యానీయా? మీకు భోజనమా? బిర్యానీయా? అదే కావాలా? Job says, యోబు అంటున్నాడు, I have treasured his words of his mouth more than necessary food. ఆయన నోటి మాటలను నాకు ఇష్టమైన భోజనము కంటే ఎక్కువగా నేను ఎంచి తిని. బ్రదర్స్ ఏమైంది? అరవండి. Hallelujah. Hallelujah. More than fried rice కంటే మించి, more than tandoori chicken కు మించి. What is that? ఏంటది? He loved the word of God. ఆయన దేవుని మాటను బహుగా ఇష్టపడ్డాడు. అరవండి. Hallelujah. Hallelujah. Can I tell you one thing? ఒక మాట చెప్పమంటారా? The secret of prosperity, అభివృద్ధి రావాలంటే, సమృద్ధి రావాలంటే దాని మర్మము, రహస్యం. అభివృద్ధి, prosperity, సమృద్ధి. Do you know what happened? The secret? దాని రహస్యం ఏంటో తెలుసా? Word of God. దేవుని వాక్యమే. Amen. To Joshua, God said, యెహోషువతో దేవుడు అన్నాడు, if you meditate on it day and night, దివారాత్రము నువ్వు దాన్ని ధ్యానించిన ఎడల, whatever you do, నువ్వు ఏది చేసినా you will have success. నువ్వు విజయం సాధిస్తావు. Amen. Hallelujah. Hallelujah. Today, ఈరోజు if you want the hand of God, మీకు దేవుని హస్తం కావాలనుకుంటే, let your hand come upon the word of God. నీ హస్తము, నీ యొక్క హృదయం దేవుని వాక్యం మీదకి రావాలి. Hallelujah. Sometimes కొన్నిసార్లు when I watch that శుభవార్త ఆరాధన మెసేజ్, శుభవార్త ఆరాధన మెసేజ్ నేను చూసినప్పుడు, ఏంటబ్బా వేస్ట్, సింప్లీ సమ్ స్టోరీ, ఏదో కట్టుకథలు చెప్పేస్తూ ఉంటారు. ఆంధ్ర చల్తా హై బ్రదర్, ఆంధ్రాలో నడుస్తుంది బ్రదర్. ఏం చెప్తున్నా వింటారు, ఏం చెప్పినా వినేస్తారు. ఒకటి రోజు you have to give account to God. ఒకానొక రోజు దేవుని దగ్గర లెక్క చెప్పవలసి ఉంటుంది. Amen. Before I finish, నేను ముగించడానికి ముందు, the first thing, మొదటి విషయం, if you want the hand of God,
దేవుని హస్తం మీకు పైకి రావాలనుకుంటే get out of Babylon. బబులోను నుంచి బయటికి రండి. Number 2, రెండవది, prepare your heart. మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. Prepare your heart. మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. Number 3, మూడవది, begin to seek the law of the Lord. యెహోవా ధర్మశాస్త్రాన్ని వెతకండి, పరిశోధించండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The fourth one. నాలుగవది, First, this man studied the word. మొదట ఈ వ్యక్తి దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించినప్పుడు For what? దేని కొరకు? He want to practice first. తను మొదట దాన్ని అనుసరించాలనుకుంటున్నాడు, దాన్ని అన్వయించుకోవాలనుకుంటున్నాడు. And then the Bible says, ఆ తర్వాత బైబిల్ అంటుంది to do it. దాన్ని జరిగించడానికి. And the third thing, మూడవది, to teach the statute and the ordinance to the people of Israel. దాని చొప్పున మొదట అతడు నడుచుకోవాలని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత ఇజ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పడానికి ఆయన హృదయాన్ని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. చెప్పాలి. అమ్మా చెప్పాలి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Many pastor ammas, చాలా మంది పాస్టర్ అమ్మలు they know one thing. ఒకటి తెలుసు వారికి, వంట చేయడానికి. వంట చేయడం బాగా తెలుసు, బాగా వంట చేస్తారు. But బైబిల్లో చదవాలి. I want to preach, I want to minister. కానీ బైబిల్ చదవాలి, నేను వాక్యాన్ని ప్రసంగించాలి, పరిచర్య చేయాలి, దాని గురించి ఆశ ఉండదు. But today, అయితే ఈరోజు I want, let your heart seek the Lord. మీ హృదయము ప్రభువును వెదుకును గాక. Seek the law of the Lord. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించడానికి దాన్ని వెదికి పరిశోధించే వ్యక్తులుగా ఉందరు గాక. Today you are looking like that, ordinary. ఈ రోజు చూడటానికి సామాన్యంగా మామూలుగా కనబడుతున్నారు. Anything can happen. ఏదైనా జరగొచ్చు మీ జీవితంలో. God can do anything. దేవుడు, ప్రభు ఏదైనా చేయొచ్చు. Amen. ఆమేన్. కొంతమంది ఇలా చూస్తున్నారు. హలో చూడండి. Amen. ఆమేన్. It's time for us to seek the law of the Lord. మనము దేవుని ధర్మశాస్త్రాన్ని వెదికే సమయం ఇది. Before I finish, నేను ముగించడానికి ముందు, God gave a command to the kings. రాజులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. In another words, మరొక మాటలో చెప్పాలంటే, God gave a command to the leaders. దేవుడు నాయకులైన వారికి, అధికారులైనటువంటి వారికి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. Turn to the book of Deuteronomy. ద్వితీయోపదేశకాండం చూడండి. What is the command he gave? ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? Chapter 17. 17వ అధ్యాయం. Deuteronomy chapter 17. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం. Verse 14. 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందును అనుకొని ఎడల నీ దేవుడని యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలోనే గాని Now verse 18. 18వ వచనం. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడు అయిన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రముకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. హల్లెలూయా. హల్లెలూయా. Do you know what was the command of God to the kings? రాజులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? Every person, every king have to write their own Bible. ప్రతి రాజు, ప్రతి అధికారిగా ఉన్న ప్రతి వ్యక్తి వారి సొంత బైబిల్ వారు కలిగి ఉండాలి. Amen. Amen. Why? ఎందుకు? Read verse 19. 19వ వచనం. అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలు మధ్యన దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. హల్లెలూయా. హల్లెలూయా. Every king, ప్రతి రాజు have to write on his own Bible. తన స్వతహాగా బైబిల్ ప్రతిని రాసుకోవాలి. He has to write, see and write. అతడు దాన్ని చూసి రాయాలి. Amen. ఆమేన్. Second, రెండోది, they have to read it. వారు దాన్ని చదవాలి.
so that they will do it. దాని చొప్పున వారు జరిగించే విధంగా. Not one king did it. ఒక్క రాజు కూడా అలా చేయలేదండి. Not even King David. రాజైన దావీదు కూడా చేయలేదు కనీసం. Nobody followed the command of God. దేవుడిచ్చిన అట్టి ఆజ్ఞను ఏ ఒక్క రాజు కూడా పాటించలేదు. Today, ఈ రోజు instead of kings, I'm talking about the leaders. రాజులకు బదులుగా ఇప్పుడు నాయకులతో నేను మాట్లాడుతున్నాను. God is saying, దేవుడు అంటున్నాడు, meditate on the word of God దేవుని వాక్యాన్ని ధ్యానించు. for 45 minutes. 45 నిమిషాలు ధ్యానించు. That is what many people think. చాలా మంది అనుకుంటారు అలాగా. If you preach more than 45 minutes, 45 నిమిషాల కంటే ఎక్కువ ప్రసంగం చేస్తే everything goes above it. అంత దాటి వెళ్ళిపోతుందట, పైకి వెళ్ళిపోతుందట, గాల్లోకి వెళ్ళిపోతుందట. Some fellow said, కొంతమంది ఎవరో అన్నారు, so you also believe that? ఎవరో ఆ మాట అన్నారని ఇక నువ్వు కూడా దాన్ని నమ్మేస్తావా, పట్టేసుకుంటావా? దేవుడు అంటున్నాడు, meditate day and night, not 45 minutes. 45 నిమిషాలు కాదండి, దివారాత్రులు దాన్ని ధ్యానించమంటున్నాడు. చెప్పండి, Babylon culture, బబులోను సంప్రదాయం or Jerusalem, లేదా యెరూషలేం సంప్రదాయమా? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజు we need to get the hand of the Lord. మనకు దేవుని హస్తం మన పైకి రావాలని కోరుకుంటున్నాం. Now tell me, how many of you really want? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నిజంగా కోరుకుంటున్నారు దేవుని హస్తం నా పైకి రావాలని? Really? నిజమా? అయితే I want you to stand up. లేచి నిలబడదాం. We will look unto God. మనం ప్రభు తట్టుకు చూద్దాం. There are some who are very, very eager. కొంతమంది బాగా ఆతృతగా ఆరాటంతో ఉన్నారు. You have been conceived. మీరు గర్భం ధరించారు ఎప్పుడో. Today, ఈ రోజు something can happen. ఏదో జరగబోతుంది, Something can ఏదో happen జరగవచ్చు. that can transform your life, Adi your ni family, your ministry. అది నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను రూపాంతరంగా మొత్తం మార్చేస్తుంది. I don't want anybody to move around, please. ఎవరు అటు ఇటు కదలొద్దు దయచేసి. This is few minutes more. కొద్ది నిమిషాలు, ఇంకా కొద్ది నిమిషాలే. Every eyes looking unto God. ప్రతి కనులు, ప్రతి నేత్రాలు ప్రభు తట్టుకు చూడాలి. People who are eager. ఎవరైతే ఆతృతతో ఉన్నారో, Daddy, I want your hand upon me. డాడీ నీ యొక్క హస్తం నా పైకి రావాలని ఆశగొని ఉంటున్నారో, Call upon him. ఆయనకు మొర్ర పెట్టండి. Call upon him. ఆయనకు మొర్ర పెట్టండి. Anything can happen. ఏదైనా జరగొచ్చు. Anything can happen. ఏదైనా జరగొచ్చు. God can change right now many people. దేవుడు ఇప్పటికిప్పుడే అనేకులను మార్చవచ్చు. Call upon him. ఆయనకు మొర్ర పెట్టండి. Call upon him. ఆయనకు మొర్ర పెట్టండి. Call upon him. ఆయనకు మొర్ర పెట్టండి. మీరే కావాలి స్వామి. మీరే కావాలి స్వామి. God. దేవా, God. దేవా, I need your hand. నీ హస్తం నాకు కావాలయ్యా. People who don't desire can just walk around. ఆశ లేని వారు ఎవరైనా ఉంటే మామూలుగా అటు ఇటు నడిచి వెళ్ళిపోవచ్చు మీరు. But people who desire really, అయితే నిజమైన వాంఛతో ఎవరైతే ఉన్నారో, call upon him. ఆయనకు మొర పెట్టండి. There is a condition for the hand of the Lord to come upon you. యెహోవా హస్తం నీ పైకి రావాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. There is a condition. ఒక షరతు ఉంది. Without fulfilling the condition, ఆ షరతును జరిగించకుండా nothing happens. ఏది జరగదు. ఎజ్రా left Babylon. బబులోను విడిచిపెట్టి వచ్చాడు. Get ready to leave the culture, the practice of this world. ఈ లోక సంబంధమైన పద్ధతులు, ఆచారాలు, ఆ యొక్క మర్యాదలను పాటించడము వదిలిపెట్టాలనే ఒక నిర్ణయానికి రండి. Make a decision. ఒక నిర్ణయం తీసుకోండి. Enough. చాలు, Enough. చాలిక